బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఎందుకు ఆయన రహస్యంగా హాజరయ్యారు అనే చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ పీసీ ఘోష్ కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం కేబినెట్ అనుమతితోనే చేశారా అని ప్రశ్నించగా అవును అని కేసీఆర్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ అనుమతితోనే చేశాము అని కేసీఆర్ చెప్పారు. ఇక నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కమిషన్ ప్రశ్నకు సమాధానం చెప్పారు కేసీఆర్. అలాగే బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారు అని కమిషన్ ప్రశ్నించింది. అది టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అలాగే బ్యారేజీల లొకేషన్లు మార్పు కూడా టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగానే జరిగినట్టుగా కమిషన్ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఏకాంత విచారణ కోరారు. బహిరంగ విచారణ వద్దు అని, అనారోగ్యం వల్ల ఇబ్బందిగా ఉంది అని కేసీఆర్ కమిషన్కు చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తితో జస్టిస్ పీసీ ఘోష్ అందరినీ బయటకు పంపించేశారు. కాళేశ్వరం విషయంలో ఇన్ కెమెరా విచారణను కేసీఆర్ ఎందుకు కోరుతున్నారు, అందరి ముందు విచారణ ఎందుకు ఎదుర్కోలేదు, కమిషన్ వేసే ప్రశ్నలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ అనుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. తిరిగి వెళ్లేటప్పుడు కారులో నిలబడి అందరికీ అభివాదం చేస్తూ కేసీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలపై కేసీఆర్ వివరణ ఇస్తారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. పాత్ర పోషించేది ఉండదు. ఈ ప్రాజెక్టు చేపట్టాలి, గోదావరి మీద కృష్ణా మీద ప్రాజెక్టు చేపట్టాలి, నీళ్లు ఇవ్వాలి. ఎక్కడ ప్రాజెక్టు చేపడితే అనువుగా ఉంటుంది, సాంకేతిక అంశాలేంటి, పర్యావరణ అటవీ సంబంధ అంశాలేంటి, తక్కువ సమస్యలతోనా లేదా సమస్య లేకుండా ఒక ప్రాజెక్టు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేటువంటిది ఎట్లా అని ఆలోచించే అన్ని రకాల అనుమతులను తీసుకొని అన్ని సంప్రదింపులు చేసిన తర్వాతనే చట్టబద్ధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇందులో కోడిగుడ్డు మీద ఈకల ఏరేటువంటి విధంగా 3 పిల్లర్లలో 2 పిల్లర్లు ఒకటి పాక్షికంగా 2 ఒక మోతాదులో కుంగితే ఆ కుంగడానికి ఉండేటువంటి ఇతరేతర శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉంటాయా వాటి గురించి ఆలోచించకుండా దేవన్ నుంచే ప్రభుత్వాన్ని, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల కంటే ముందు దుర్మార్గ బుద్ధితోన దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్నారు తప్ప అంతకంటే ముందు జరిగినటువంటి ఏటూరు నాగారం ప్రాంతంలో జరిగినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమైనా ఉంటుందా, సాబటేజ్ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా, లేదా ప్రకృతి పరంగానే ఏదైనా విపత్తులాగా జరిగిందా, ఈ కోణంలో చూడకుండా దాన్ని కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత అన్నట్లు, లేకుంటే దురుద్దేశం అన్నట్లు, లేకుంటే ఈ ప్రభుత్వం నాణ్యత మెయింటైన్ చేయలేదన్నట్లు రకరకాల ఆరోపణలు చేసి ఇవాళ చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల అద్భుతమైనటువంటి విజయాన్ని, సాగునీటి రంగ విజయాన్ని చాలా చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది చెల్లుబాటు ఏం కాదు. మేము అనుకుంటున్నాం సంపూర్ణంగా కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటి క్రమంలో హేతుబద్ధతను వారు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇది ఈ దేశంలో చాలా జరిగినాయి, మేము వాటితో పోలుస్తలేము, కానీ సందర్భం కోసం చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి కక్ష బుద్ధి ఎట్లుంటుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం. శ్రీశైలంలో పంపులు మునిగిపోయినా, కేరళ పంపులు మునిగిపోయినా, ఒట్టెంలో పంపులు మునిగిపోయినా కమిషన్ వేసినా ఒక్కనాడన్నా? మేము డిమాండ్ చేసినాం. అసలు ఇవి జరుగుతుంటాయి, మళ్ళీ ప్రభుత్వాలు రిపేర్ చేసుకోవాలి, ముందుకు పోవాలని ఉదాత్తత ప్రకటించినాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేసిపోయినటువంటి ఓ భారీ వంతెన కుప్పకూలిపోయింది. ఈ దేశంలో ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గుజరాత్లో ప్రారంభోత్సవం చేసినటువంటి భారీ వంతెన కుప్పకూలిపోయింది. కమిషన్ వేసిందా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా?
మరి లేదే. అంటే మీ గత వైఫల్యాల కారణంగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం దేవం ద్వారా పూడ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద మీ కక్ష. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంటగింపుగా ఉన్నది. మీరు చేయలేకపోయినటువంటి పని ఇలా తెలంగాణ ప్రజలు చేసుకుంటుంటే ఓర్వలేకపోతుంది కాంగ్రెస్. అందుకోసమే అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది, చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది. భావి తరాలు కూడా కొనియాడదగినటువంటి ఒక ప్రాజెక్టుగా కాళేశ్వరం ఉంటుంది. కమిషన్ రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఎలా బాగు చేయాలని చూడాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిరంజన్ రెడ్డి అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ ఎందుకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ను కోరారు అన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, అందరూ కూడా బహిరంగ విచారణ ఎదుర్కొంటే కేసీఆర్ ఎందుకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ను కోరారు? ఎస్రైత్ కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన అనంతరం కూడా సుదీర్ఘంగా ఒక 50 నిమిషాల పాటు పీసీ ఘోష్ కమిషన్ జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి లోపలికి పిలిచిన అనంతరం 50 నిమిషాల పాటు 18 ప్రశ్నలు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 3 బ్యారేజీల నిర్మాణం ప్రభుత్వ అనుమతితో, కేబినెట్ అనుమతితో చేశారని మొదటగా కమిషన్ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి ఒక సుదీర్ఘ సమాధానం అయితే కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఇరిగేషన్ సిడబ్ల్యూసీ నివేదిక, ఇటు వ్యాప్కోస్ సంబంధించినటువంటి నివేదిక ప్రకారమే ఆ బ్యారేజీకి సంబంధించినటువంటి నిర్మాణాలను కేబినెట్ అనుమతితో చేశామని చెప్పి కేసీఆర్ మొదటగా సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం కూడా సుదీర్ఘంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేడిగడ్డ, సుందీల, అన్నాలం బ్యారేజీల నిర్మాణాల లొకేషన్స్ ఎందుకు మార్చారు, లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అని చెప్పి కూడా కమిషన్ అడిగా దానికి సంబంధించినటువంటి ఈ వ్యాప్కోస్ నివేదికతో పాటుగా ఇంజనీర్ల సూచనల మేరకే చేశామని చెప్పి ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. తమ్మిడిహట్టి వద్ద నిర్మాణాన్ని ఎందుకు మీరు రద్దు చేసుకున్నారు, అక్కడి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అన్న అంశంపైన కూడా మహారాష్ట్ర ఆనాటి ప్రభుత్వ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ దాన్ని అనుమతి నిరాకరించారు. వాళ్ళు నిరాకరించడంతోనే మేము లొకేషన్స్ మార్చాల్సి వచ్చింది. అందుకు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్లు పూర్తిస్థాయిగా దాదాపు 4000 మంది ఎక్స్పర్ట్ ఇంజనీర్స్కు కూడా ఇందులో భాగస్వామయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 బ్యారేజీల నిర్మాణంలో వారి యొక్క సూచనల మేరకే కూడా మేము చేశామని చెప్పారు. అయితే 148 మీటర్ల వరకు కూడా 148 మీటర్ల వరకు మాత్రమే అక్కడ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద మాకు నీటి నిల్వ ఉంటుంది. అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేము అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చామన్న అంశాలు కూడా కేసీఆర్ అందులో సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 148 మీటర్లు గాను 152 మీటర్లకు ఇటు మేడిగడ్డ వద్ద 2 నదుల అనుసంధానం ఉంటుంది. అక్కడ నీటి నిల్వ ఎక్కువగా ఉండడంతో పాటుగా నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే మేడిగడ్డకు ఈ తమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి మార్చాము. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అభ్యంతరం అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కూడా ఇటు కేసీఆర్ సమాధానం చెప్పిన దాంట్లో కూడా చెప్పారు. జీవో నెంబర్ 45 కేసీఆర్ ఒక బుక్లెట్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రొపగండాతో పాటుగా గతంలో ఉన్నటువంటి అనేక ఆరోపణలు అందులో మెన్షన్ చేస్తూ జీవో నెంబర్ 45కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ఒక బుక్లెట్లో పొందుపరిచినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో జీవో నెంబర్ 45 ప్రకారం 280 కోట్ల వరకు కూడా నిధులను ఎలాంటి నిబంధనలు లేకుండా మీరు వినియోగించుకోవచ్చు అంటే పూర్తి స్వేచ్ఛను అక్కడ ఇంజనీర్లకు ఇచ్చినట్లుగా కూడా ఆయనే చెప్పిన పరిస్థితి. ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్ని కూడా కమిషన్ ప్రశ్నించింది. నిధుల సమీకరణ కోసం మేము కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాం, బ్యారేజీల్లో నీళ్లు నింపమని ఎవరు ఆదేశించారు, బ్యారేజీలకు సంబంధించిన నీటి నిల్వల విషయంలో మీరు నిర్ణయం ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు, అది మీ సొంత నిర్ణయమా లేదంటే ఇటు వ్యాప్కోస్ సంబంధించినట్టు కావచ్చు మిగతా ఇంజనీర్ల సూచనల మేరకు చేశారా అని ప్రశ్నించిన నేపథ్యంలో బ్యారేజీల నీటి నిల్వల విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా నీటి నిల్వల విషయంలో కొన్ని అంశాలను బ్యారేజీ లొకేషన్స్ మార్పు విషయంలో కూడా వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి. కేసీఆర్ మొత్తం 18 ప్రశ్నలకు గాను పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పారు. ఫైనల్గా లాస్ట్లో చూసుకుంటే ఇది పొలిటికల్ డిసిషన్ కాదు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి నిర్ణయమే, వ్యాప్కోస్ నిర్ణయమే. ఓవరాల్గా మనం చూసాం గతంలో కూడా ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు కమిషన్ విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఈ తరహా అంశాలనే చెప్పారు.
మొదట కేసీఆర్ అంటే ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మేమే చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి బాధ్యత నాదే అన్న అంశాలను ఆయన చెప్పారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ సమాధానాలు ఉన్నట్లుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిస్థాయి ఇంజనీర్లు వ్యాప్కో సంస్థ నివేదికల సిడబ్ల్యూసి నివేదికల ప్రకారమే వారి ఆదేశాల మేరకే మేము చేశామని కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకా మరికొన్ని అంశాలు కూడా మనం చూడవచ్చు. కేసీఆర్ చెప్పిన సమాధానాల్లో ఇటు పిఎంకి లైడర్ సర్వే అనంతరం కూడా పిఎంకి లేఖ రాసాను. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణంలో బ్యారేజీల లొకేషన్ తరలింపు కొన్ని అంశాలు లైడర్ సర్వే అనంతరం వ్యాప్కోస్ నివేదిక అనంతరం కూడా పిఎంకు లేఖ రాశామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఇంకా మరికొన్ని టెక్నికల్ అంశాలు కూడా మొత్తం ఇంజనీర్లకు సంబంధించినటువంటి బృందమే దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆయన పేర్కొన్నారు. సో దీంతో పాటుగా ఆయన బుక్లెట్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక దాదాపు 20 పేజీలకు సంబంధించిన ఒక బుక్లెట్ని కమిషన్ ముందుకు ఆయన కేసీఆర్ సమర్పించారు. అనంతరం కూడా మరికొన్ని అంశాలను కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి. కమిషన్ కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో ప్రధానంగా 3 బ్యారేజీల నిర్మాణాల విషయంలోనే దీనికి సంబంధించినటువంటి కమిషనర్ ప్రశ్నలు వేసింది. కేసీఆర్ దానికి సమాధానాలు చెప్పిన పరిస్థితి. 3 బ్యారేజీలకు సంబంధించిన ఇటు నిధులకు సంబంధించిన విషయంలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు పైన కేబినెట్ అనుమతి, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, దీంతో పాటుగా మరికొన్ని అంశాలను కూడా చెప్పారు. మనం ప్రశ్నలు కొన్ని వాళ్ళు ఆఫ్ ద రికార్డ్గా కమిషన్ కొన్ని అంశాలను కూడా మనకు చూపించింది. దానికి సంబంధించిన కొన్ని అంశాలు మన ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. సో మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 18 క్వశ్చన్లు 18 ఆన్సర్లు కూడా డైరెక్ట్గా కేసీఆర్కు సంధించిన పరిస్థితి. తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడానికి కారణాలతో పాటు మేడిగడ్డ నిర్మాణం చేపట్టడానికి గల కారణాలేంటి, ఈ అంశాలపైన కూడా కేసీఆర్ని కమిషన్ ప్రశ్నించింది. కేవలం ముగ్గురే, కేసీఆర్తో పాటు అంటే కమిషన్ పీసీ ఘోష్ కూర్చున్న టేబుల్కి ఎడమవైపుకి కేసీఆర్ కూర్చున్నాడు, కుడివైపుకి మురళీధర్ కార్యదర్శి కూర్చొని ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగారు. మొత్తం 18 క్వశ్చన్లని ఒక ప్రశ్నావళి రూపొందించిన తర్వాతనే ముందుకెళ్ళిన పరిస్థితి. ఇందులో 18 క్వశ్చన్లకు సంబంధించి మొదట అంటే ఒక ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరపడానికి కారణం ఏంటి, అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణలో నిర్మాణం చేపట్టి ముందుకెళ్ళడానికి కారణాలు ఏంటంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చెప్పడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్ మంత్రులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఇరిగేషన్ అధికారులను లిఫ్ట్ చేయడం, ఇవన్నీ అంశాలు ప్రాథమికంగా చర్చించామని చెప్పి కేసీఆర్ సమాధానం చెప్పారు. తదుపరి మేడిగడ్డకు మార్పు అనేది కూడా ఇక్కడ టీఎంసీలు అనేది క్లియర్గా చూశారు. ఎక్కువ టీఎంసీలు ఉండి ఎక్కువ మీటర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మహారాష్ట్రలో అంటే ఆ తుమ్మిడిహట్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మునిగిపోయే ప్రమాదం అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపాడు. తదుపరి తాము కేంద్రానికి పిఎంకి ప్రధానమంత్రి కూడా లేఖ రాశాం. లేఖ రాసిన క్రమంలోనే మేడిగడ్డకు అంటే దాదాపుగా 280 టీఎంసీలు 152 మీటర్లకు పైగా నీటి నిల్వ ఉండే విధంగా అక్కడ అనుకూలత ఉంది. ప్రాణహిత, గోదావరి ఇందులో 2 నదుల సంధానం కలయిక ఉన్న క్రమంలోనే తాము నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారా, 3 ఏళ్లలో నిర్మాణము జరిపిన దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అంటే అప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీ వ్యాప్కోస్ సంబంధించిన నిర్ణయాధికారం సిడబ్ల్యూసి కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసి నుంచి కూడా అనుమతులు జరిగాయా? కమిషన్ ఏమైనా మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేసిందా? ఏదైనా సందర్భంలో ఆన్సర్ చెప్పే విషయంలో కేసీఆర్ ఎక్కడైనా ఇబ్బంది పడిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే కేసీఆర్ తను కొంత అనారోగ్యంగా ఉన్నానని చెప్పి మొదట చెప్పారు. అంటే తనకు జలుబు దగ్గు కానీ కొంత నీరసం ఉందని చెప్పి ముందే చెప్పారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చెప్పిన విజ్ఞప్తి మేరకే ముగ్గురే కేవలం అంటే పీసీ ఘోష్, అలాగే కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్ ముగ్గురు మాత్రమే 3 టేబుల్ల పక్కనే కూర్చొని ఉన్నారు. కమిషను ముందుగా అనుకున్న ప్రకారమే 18 క్వశ్చన్లను వాళ్ళు రాసుకున్న తర్వాతనే 18 క్వశ్చన్లకు ఆన్సర్స్ని చెప్పే విధంగానే వాళ్ళు ముందే అంటే ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అంటే నిర్ణయాధికారం కావచ్చు, డబ్బుల కేటాయింపు కావచ్చు, క్యాబినెట్ అప్రూవలా లేదంటే రాజకీయ నిర్ణయం అంటే రాజకీయంగా ఎదగడం కోసం మీ పార్టీ తీసుకున్న నిర్ణయమా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక ప్రశ్నావళి ఖచ్చితమైన ప్రశ్నావళి రూపొందించిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని అడగడం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే కమిషన్ అనేది ఒక ప్రాతిపాదికన
ఎందుకంటే గత 4-5 నెలల కాలం నుంచి దీనికి సంబంధించి దాదాపుగా 115 మంది, ఇప్పుడు 115వ వ్యక్తిగా కేసీఆర్ హాజరయ్యారు కాబట్టి ఇప్పటికే 109 ఇంజనీర్లు ఉన్నారు. అందులో మిగతా అధికారులు, 2 మాజీ మంత్రులతో కలుపుకొని ఈ విచారణ కమిషన్ కొనసాగింది కాబట్టి ఇందులో చాలా అంశాలను కూడా ఖచ్చితంగా బహిర్గతం కావాల్సింది. బహిర్గతం కావడం కోసమే కమిషన్ కేసీఆర్ను విచారించింది. అంటే ఇప్పుడు పగుళ్ళు రావడం, బ్యారేజ్ కూలిపోయే ప్రమాదం ఉండడం, నీటి నిల్వ అనేది కూడా ఎక్కువ నీటి నిల్వ ఉంచడం కూడా బ్యారేజ్కు కొంత ప్రమాదం సంభవించింది. వాటికి సంబంధించి కూడా క్వశ్చన్లు కేసీఆర్ని అడిగింది. ఎందుకంటే అంత పెద్ద నీటి నిల్వ జరిగేటప్పుడు మీకు సమాచారం లేదని. అంటే ఇరిగేషన్ అధికారులు చూసుకుంటారు, అధికారులు ఇంజనీర్లు చూసుకున్న తర్వాతనే వాళ్ళు మరి ఆ నిర్ణయాధికార లోపానికి సంబంధించి కూడా తదుపరి సమాచారం చెప్పారు. ఆన్సర్ కూడా కేసీఆర్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బ్యారేజ్ పరిస్థితి బాగలేదు, ఆ నిర్మాణానికి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ రాలేదు. కానీ నీటి నిల్వ, నీటి లభ్యత, ఎత్తిపోతలు, ఎంత ఎత్తున మీటర్లు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి, దాని నుంచి 7 లింకుల ద్వారా నీళ్లు పంపే విధానం కావచ్చు, ఇవన్నీ ఈ క్వశ్చన్సే ప్రధానంగా కమిషన్ అండ్ కేసీఆర్. ఇప్పటివరకు బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనో లేదంటే మీడియా ముందో ఏదైతే చెబుతూ వస్తుందో అవే విషయాలను కమిషన్ ముందు కూడా చెప్పింది. సో కమిషన్ మాత్రం ప్రభుత్వం మాత్రం కమిషన్ ఏర్పాటు చేయడానికి దీని వెనుక ఏదో జరిగింది, ఈ వాస్తవాలన్నీ బయటకు రావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణ ముగిసిన తర్వాత ఏం జరగబోతుంది, కమిషన్ రిపోర్ట్ను తయారు చేసి ఇవ్వటం ఒక్కటే మిగిలి ఉంది అనుకోవాలా? ఖచ్చితంగా ఒకటే మిగిలి ఉంది అనుకోవాలి. ఎందుకంటే ఇందులో దాదాపుగా 109 మంది ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ని, 2 మాజీ మంత్రుల్ని విచారించిన క్రమాన్ని, కేసీఆర్ చెప్పిన అంశాలను కూడా ఖచ్చితంగా కమిషన్ పోల్చి చూసుకుంటుంది. ఎందుకంటే ఏదైతే బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయో బుల్లెట్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా కమిషన్ పోల్చి చూసుకుంటుంది. ఎందుకంటే నిర్మాణం చేపట్టేటప్పుడు అంటే మొదట 283 కోట్లతో జీవో నెంబర్ 45 జారీ చేసి, అంటే ఆ టెక్నికల్ అంశాలకు సంబంధించి ప్రాజెక్టు ముందుకెళ్ళడానికి కోసం కేటాయింపుల నుంచి మొదలుకొని ఇప్పుడు నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లకు పైగా జరిగిన నిర్మాణ వ్యయం వరకు కూడా ఖచ్చితంగా కమిషన్ పోల్చి చూసుకుంటుంది. అంటే ప్రతి అంశం కూడా, ఎందుకంటే ఒక మామూలుగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేటప్పుడు అక్కడ నీటి లభ్యత ఎంత ఉంది, అక్కడ నుంచి పునాదులు తీయడం మొదటి నుంచి ప్రాజెక్టు కలర్లేసి అక్కడ బోర్డులు పెట్టి శంకుస్థాపన చేసే వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా కమిషన్ రాసుకుంది. వీటన్నింటినీ పోల్చి చూసుకున్న తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందా లేదా అనేది కూడా తదుపరి అంశం. లేదంటే ఇందులో కొన్ని అంశాలు కూడా కేసీఆర్ నుంచి సరైన ఆన్సర్ లేవని చెప్పి కమిషన్ భావిస్తే కనుక అప్పుడు పనిచేసిన కొంతమంది ఇంజనీర్లు కూడా రిటైర్ అయ్యారు కాబట్టి అప్పుడు పనిచేసిన ఎస్సీలను, డిఈలను, ఈఈలను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అవసరమైతే మళ్ళీ పిలిచి క్రాస్ ఎగ్జామ్ చేసి ఈ ఆన్సర్స్ వచ్చాయి మీరే బాధ్యులు అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు, మీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారని చెప్పి వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్పుట్స్ తీసుకుంటుంది. తదుపరి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని, పకడ్బందీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంటుంది. రైట్ నగేష్, కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. సుమారు 18 క్వశ్చన్స్ కేసీఆర్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. వాటన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పారు. అంతేకాదు కేసీఆర్ తనతో పాటు ఒక బుక్లెట్ను కూడా తీసుకొచ్చారు. అందులో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన వివరాలతో పాటు జీవో నెంబర్ 45కి సంబంధించిన వివరాలతో కూడిన ఒక బుక్లెట్ని కమిషన్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. ఇక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించడమే మిగిలి ఉంది. అయితే రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుందా లేదంటే ఇంతకుముందు అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అన్నట్టుగా మళ్ళీ కొంతమంది ఇంజనీర్లను మళ్ళీ ప్రజాప్రతినిధులను పిలిచి క్రాస్ విచారణ జరిపే అవకాశం ఉందా? అందరూ చెప్పిన వివరాలను, సమాధానాలను అన్నిటినీ బేరీజు వేసుకొని మరోసారి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో రిపోర్ట్ను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుందా? ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్కే భవన్ దగ్గరకు కమిషన్ ముందు హాజరు కావడానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి వచ్చారు. హరీష్ రావు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. కానీ ఈరోజు కవిత మాత్రం రాలేదు. కవిత రాకపోవడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్కు నోటీసులు పంపిస్తే ట్విట్టర్లో స్పందిస్తారంటూ కవిత మొన్న ప్రశ్నించారు, చిట్చాట్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు కవిత ఎందుకు రాలేదు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. నిన్న బస్ పాస్లో రేట్లు పెంచారు అని కవిత జాగృతి ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. కానీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ అప్రజాస్వామికమని మొత్తం బీఆర్ఎస్ అంటూ ఉంటే కవిత ఎందుకు రాలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత బీఆర్కే భవన్ దగ్గర నుంచి కేసీఆర్
ఆయన నివాసానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం 2 పిల్లర్లు కుంగటం, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 పిల్లర్లు కుంగటం ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించింది. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. అటు బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్కు ఏటీఎంలా మారింది అంటూ విమర్శలు సంధిస్తూ ఉంది. మరోవైపు మొన్న ఈటెల రాజేందర్ హాజరైనప్పుడు కొంత బీజేపీ నేతలు ఏ విమర్శలైతే చేస్తున్నారో వాటికి కొన్ని విరుద్ధమైనటువంటి సమాధానాలు కమిషన్ ముందు ఈటెల రాజేందర్ చెప్పారు అంటూ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అంతా కూడా మంత్రివర్గం ఆమోదంతోనే జరిగింది అని మంత్రులు చెబుతూ ఉన్నారు. మంత్రివర్గం ఆమోదం, ప్రభుత్వ ఆదేశానుసారం మాత్రమే, ప్రభుత్వ ఆమోదం ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. తమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టును నిర్మిస్తే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టే ప్రాజెక్టును వేరే చోటకి మార్చాల్సి వచ్చింది అంటూ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు. అదే విషయాలను కాళేశ్వరం కమిషన్ ముందు కూడా చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు 115వ సాక్షిగా హాజరయ్యారు. అయితే కేసీఆర్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ను కోరారు. ఆరోగ్యం బాలేదని, అనారోగ్యంగా ఉంది అని, తను ఒక్కరినే విచారించాలి అని కమిషన్ను కోరడంతో పీసీ ఘోష్ కేసీఆర్ ఒక్కరినే లోపలికి పిలిచి ఆయన ఒక్కరితోనే మాట్లాడారు. ఆయన ఒక్కరు ఉండగానే ఈ 18 ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. మరి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుందో.